సార్ నమస్తే అండి, ఏం చేస్తుంటారు? నేను మామూలుగా వ్యవసాయం. వ్యవసాయం. ఓకే సార్, మరి ముఖ్యంగా చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారి 6 నెలలు అయిపోయింది. ఎలా ఉందంటారు ఈ 6 నెలల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? బాగానే ఉంది బాగానే ఉంది ఉం. బాగానే ఉంది కానీ మనం మనం మంచి మెజార్టీతో గెలిచాం. మనకు కావాల్సిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇలా వాడు ఏలూరులో నాని ఇలాంటి వాడిని వీళ్ళందరినీ పార్టీలో తీసుకొని పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసి ఈ నాయకులు చేసే పని వాడి వల్ల మనకు ఒరిగేది లేదు. వాడు వచ్చినందు వల్ల మన గ్రూప్లో వాళ్ళు తగాదా పడుతుంది. వాడు పెత్తనం చేస్తున్నాడు. అసలు ఈ 4-5 సంవత్సరాలు వాళ్ళకి చేర్చుకోకుండా ఉంటే పార్టీ బాగా బతికింది. తర్వాత నువ్వు లాస్ట్ సంవత్సరం నీకు కావాల్సింటే అప్పుడు తీసుకు తప్పలేదు. ఈ 4 సంవత్సరాలు వాళ్ళ తప్పులు జనం తెలుసుకుంటారు. వాళ్ళ తప్పులు కప్పించుకోవడానికి ఇప్పుడు ఈ కిలా రోసియా వీళ్ళంతా జనసేనలోకో వీటిలోకో పరిగెత్తి భ్రష్టు పట్టిస్తున్నారు. ఉన్న పార్టీ ఇమేజ్ని వాళ్ళు భ్రష్టు పట్టిస్తున్నారు. వీళ్ళంతా జనసేన కానీ తెలుగుదేశం కానీ వాళ్ళని చాలా ఎడంగా పెడితే మనకు ఒక మంచి పేరు వచ్చింది. అంతేగాని మీరు ఎవరికోళ్ళు పోటీలు పడి వాళ్ళని చేర్చుకున్నందు వల్ల మన పతనం మనమే కోరుకుంటున్నట్టు ఇది. ఇక్కడ ప్రధానంగా చూస్తే గడిచిన 5 సంవత్సరాల పరిపాలనకి ఈ 6 నెలల్లో పరిపాలనకి కూటమి ప్రభుత్వ పాలనకి మీరు గమనించిన ప్రధాన తేడాలు ఏమున్నాయి అనుకోవచ్చు అంటారు? ప్రధాన తేడాల ఎవరికి వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. వాకింగ్కి వచ్చినా ఏది వచ్చినా ఇవన్నీ చాలా స్వేచ్ఛగా ఉండాలి. ఫ్రీ బర్డ్గా. ఆ 5 సంవత్సరాల్లో మాయిచీడికి ఏమైద్దు, ఎవరింటి మీద ఏ అటాక్ జరుగుతుందో, ఎవరిని జైల్లో పెడతాడో ఈ భయంతో జనం ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు, ఒక భయాందోళనలో జనం బతికారు. ఇవాళ ఆ పరిస్థితి ఏ వైసీపీ నాయకుడికి లేదు, తెలుగుదేశం. ఒకవేళ వైసీపీ నాయకులు తప్పులు చేసినా కూడా వాళ్ళు భయపడట్లా. ఎందుకంటే చంద్రబాబు ఏం చేయట్లే, మనల్ని టైం ప్రకారం చూస్తాడు ఆయన ఆయనట్టుగా అదే నా మీద ఒక చిన్న కంప్లైంట్ చెబితే వాడు ముందు అనవసరం తీసుకొని కొట్టండి రా బాగుంటారు అని చేశాడు. అందువల్ల జనంలో ఆ భయాలు అనేవి పోయినాయి. ఇప్పుడు ఎవరికోళ్ళు సుఖజీవనం ఉన్నారు. అంటే మీరు రైతు పొలం పని చేస్తా అన్నారు, అలాగే వ్యవసాయ మిగతా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు రైతులకు చేస్తా అన్న మేలు చేయలేదు కాబట్టి నిన్న వైసీపీ వాళ్ళు ధర్నాలు చేశారనుకోవచ్చు అంటారా? వాళ్ళకి కసిపోక మసి పూసుకోవటానికి నేను బతికుండాను ఇంకా చచ్చిపోకుండా ఊరేసుకొని ఆయన తెలియపరుచుకోవటం కోసం ధర్నాలు వాడి బోంద చేస్తున్నాడు. అసలు ధర్నా చేసే ఇది కూడా అతనికి లేదండి ఈ రాష్ట్రంలో. ఎందుకంటే జనం అంత అసహించుకున్నారు. అతని పార్టీలో ఉన్న అతని ఎన్నికలు తిరిగే వాళ్ళు కూడా ఎంచుకున్నారు. ఇప్పుడు అవంతి సీన్ అనేవాడు ఒకప్పుడు తెలుగుదేశంలో చంద్రబాబు నమ్మినమంటు అటుంటోడు నీ కాడికి వచ్చాడు, మళ్ళీ నిన్ను చేదరగొట్టి చీగొట్టి నీ ముఖాన్ని ఊసి బయటకు వచ్చాడు. గ్రంథి శ్రీనివాస్ నీ ముఖాన్ని ఊసాడు. ఇంకా నీ సిగ్గురు అట్లా. ఇవన్నీ వీళ్ళిద్దరంటే ఓకే సార్, అసలు కుటుంబ బంధువు బాల్య శ్రీనివాస్. మరి ఆయన ఎందుకంటే ఆయన కొన్ని ఏదో పల్లెటూరు వాతావరణంలో పెరిగాడు కాబట్టి ఆ బాల్య శ్రీనివాస్ అనే అతను కొన్ని మోరాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ దుష్టుడు ఉంటే నేను జీవితాంతం దుష్టుడినే అవుతాను అనే దీంతో అతను ఒక రెవల్ చేస్తే బయటకు వచ్చేసాడు. అది ఎలా చూడాలంటారు? ఒక పక్కన నాయకులందరూ వెళ్తుంటే పోయేవాళ్ళు పోతారులే ఏముందలే అబ్బా అంటున్నాడు కదా. వాడు ఏమన్నా అండి, ఈ రోజు అతను సాక్షి పేపరు సాక్షి ఛానల్ చూసే ఈ రాష్ట్రంలో ఉన్న ఏ మనిషి అయినా కూడా అతను మనిషి కాదు. ఏం అంత మాట అన్నారండి? ఎందుకంటే దాంట్లో నువ్వు లేచిన కాంచి ఒక అభూత కల్పన సృష్టించి రాస్తున్నావు. కానీ ఈ చూసే మనుషులు కూడా ఇది ఒక జోక్గా చూద్దాం ఏం రాస్తాడు అని చూస్తున్నారే కానీ మానవత్వంతో ఆలోచిస్తే ఆ పేపర్ చదవరు, ఆ ఛానల్ చూడరు. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి చెప్తుంది రైతు వారీగా రైతులకు ఇస్తా అన్న 20,000 ఇవ్వట్లేదు, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వట్లేదు, ధాన్యం కొనుగోలు చేయట్లేదు, ఏ మా ప్రధాన డిమాండ్లు అంటున్నాడు కదా సార్. మరి అసలు నీ ప్రధాన డిమాండ్లు ఏ రైతును బయటపడ్డాడో నీలాగా 6 సంవత్సరాలుగా నానిగాడు డబ్బులు ఇవ్వకుండా వాడి ఇంటి చుట్టూ తిప్పుకున్నాడు. ఈ రోజు ఎవడన్నా ఒక రైతు నాకు డబ్బులు ఇవ్వట్లేదని అడుగుతున్నారా? అడిగారా? నిన్ను అడగలేదుగా. నీకెందుకు దోలా మెదకుండా కూర్చో. నీ 5 సంవత్సరాలు రైతులకు ఈ రోజుకు డబ్బులు రాని ఉన్నాయి నీ కానిచ్చి. సిగ్గు లేకుండా ఇంకా ఏదో మాట్లాడితే జనం అంటే కొంతమంది జనం నీకు తందానా అని అనేవాళ్ళు పోయారు. కానీ నువ్వు నీ ఉనికి కోసం పోటు పడుతున్నావు. అంటే ఇది ఉనికి కోసం పాటుపడటం కాదు. ముందు ముఖ్యంగా చూస్తే జమిలీ ఎన్నికలు ఉన్నాయి. జమిలీ ఎన్నికల్లో ప్రభుత్వంలో మీద విపరీతమైన ద్వేషం పెంచండి అంటూ ఆయన మామూలుగా ఆయన దగ్గర ఉండే నాయకులను కూడా ఆదేశిస్తున్న పరిస్థితి చూసాం. ఈ ద్వేషం పెంచటం అనే కాన్సెప్ట్ ఏమంటారు అసలు? ఆ ద్వేషం అంటే ఒకవేళ ఈయన పాలల్లో ఒక విషపు సుక్కేసాం అనుకో, పాలు మొత్తం విషం అయితే ఇవాళ ఉండే పరిస్థితులు ఆ విషపు సుక్కేసినా కూడా ఈ పాలుగానే ఉంటాయి.
అది పరిస్థితి. రాష్ట్ర జనం అంత రెవల్యూషన్ అయ్యారు, అంత అవేర్నెస్లో ఉన్నారు జనం. ఒక్క మాటలో చెప్పాలంటే నీ పాలు నీ విష బొట్లు ఇలా పని చేయవు. ఇక దయచేసి నువ్వు ఇంతటితోటి మూసుకొని కూర్చుంటే నీకు బాగుంటుంది, గౌరవంగా ఉంటుంది. ఎప్పుడైనా జనవరి నుంచి నేను జనాల్లోకి వస్తున్నాను, ఈ లోపు ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచండి అనేది ఆదేశాలు ఇస్తున్నారు కదా, మరి వ్యతిరేకత పెంచండి అంటే ఏ విధంగా అంటారు? ఏమండి, నువ్వు ఎంత పెంచండి అంటే అక్కడ పెరగాలి కదండి. జనం అన్నం తింటున్నారు, గడ్డి తింటల్లా. జనం ఇక్కడ ఉన్న జనం గడ్డి తింటల్లా, అన్నమే తింటున్నారు. అందువల్ల నువ్వు పెంచమంటే పెంచడానికి, నువ్వు చెప్పినట్టు ఆడటానికి నువ్వు 1,00,000 కోట్లు నీ అబ్బన పెట్టి దోసావు. నీ జమానాలు నువ్వు దోసుకున్నావు, ఈ రాష్ట్రాన్ని ఏమీ లేకుండా. ఇంకా నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఇంకా ఈ జనం నీకు తందాన కొట్టారంటే ఈ జనం అంత మూర్ఖులు అని అనుకోవాలి. ఇంకంతకంటే ఏం లేదు. జనం మూర్ఖులైతేనే నువ్వు తందాన కొడతావు. అందువల్ల నేను ఇక్కడ చెప్పే మాట, జనం ఇప్పుడైనా ఏ పార్టీలో వాళ్ళైనా ఆలోచించేయండి, మంచి ఎక్కడ జరుగుతుంది. అతనికి ఈ రోజు 1,00,000 కోట్లు వాళ్ళ నాన్న గవర్నమెంట్ ల్యాండ్ నుంచి వచ్చినాయి. వాటికి ఈ రోజుకి 12 సంవత్సరాలు బట్టి 150 వేసి అవి బెంచ్ మీద రాకుండా సుప్రీంకోర్టులో ఇవన్నీ చేస్తున్నావు నువ్వు. నువ్వు దోషి కూడా నువ్వు ఇంకా అంత వీటితో ఇది చేస్తున్నావు. అందువల్ల అది కరెక్ట్ కాదు. ఇప్పుడైనా నువ్వు సరెండర్ చేయి. ఈ రాష్ట్రం మళ్ళీ ఇంకో 10 సంవత్సరాల ముందు పోయింది. నీ కాడ డబ్బు కనుక ఇవాళ నీ జమానాలో మీ నాన్న జమానాలో నువ్వు ఆ రోజు 2004 అప్డేట్ ఏమి ఇచ్చా, 2 లక్షలు ఏదో ఇచ్చావు నువ్వు. దాని లెక్క ప్రకారం నువ్వు సంపాదించుకొని ఇవాళ నువ్వు మొత్తం కనుక ఈ రాష్ట్రం జమా చేస్తే రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందిద్ది. అంటే ఇక్కడ ఆయన అంటుంది ఏంటంటే, నేను దోచుకోలేదు, ఈ ప్రభుత్వమే తీసుకున్నాను అంటావా? ఈ ప్రభుత్వమే దోచుకుంది, దాచుకుంటుంది, పంచుకుంటుంది అంటున్నారు. దాచుకుంటుంది, పంచుకుంటుంది. నీ జమానాలో ఎంతమంది నీ బాబాయిలు నీ పిన్నమ్మలు వీళ్ళంతా ఎంతమంది పెద్దోళ్ళు అయ్యారు. ఈయన అంతకుముందు 14 నుంచి 19 దాకా ఈయన జమానాలో ఎంతమంది పెద్దోళ్ళు లెక్కలది ఒక్కసారి తెలిసింది నీకు. నువ్వు లెక్కలది అవి తెలుస్తాయి. ఎందుకు ఊరక ఏదో జనం మీద మర్చిపోతారు, గతం మర్చిపోతారని నువ్వు అనుకుంటున్నావు. జనం ఎవ్వరు ఏమి మర్చిపోరు. అంటే నేను పేదలకి డబ్బు పంచాను 2,71,000 కోట్లు అంటున్నాడు కదా, మరి ఆయన దోచుకున్నాడని ఎలా అనగలరు? ఏం పంచావయ్యా నువ్వు పేదలకి? అంతకుముందు ఇది మామూలుగా చంద్రబాబు మొదటి నుంచి 2004 నుంచి పంచుకుంటూనే అవుతున్నాడు. దాని స్థాగతను బట్టి ఎంత ఇవ్వాలనో అంత తెచ్చుకుంటూ అవుతున్నాడు. నువ్వు 3,000 ఇస్తున్నావు, వాళ్ళని నిలువును మోసం చేసావు. చంద్రబాబు చెప్పాడు నేను 4,000 ఇస్తున్నాడు. అది మాట. నీలాగా మోసగాడు కాదు కదా ఆయన. రైతులకు 20,000 ఇస్తా అన్నాడు, ఆడవాళ్ళకి 1,500 ఇస్తా అన్నాడు, ఫ్రీ బస్ ఇస్తా అన్నాడు, నిరుద్యోగులకు 3,000 ఇస్తా అన్నాడు. అసలు ఏం అమలు చేయట్లేదు, సూపర్ 6 గాలికి వదిలేశాడు అంటున్నారు కదా. అవునయ్యా, సూపర్ 6 గాలికి వదిలేశాడు నీ లెక్కలో. మరి నేను పోలవరం జనవరిలోనే వదులుతున్నాను, ఈ రోజుకు నువ్వు వదల్లా. నీ చేతుల మీద సిమెంట్ కట్ట పెట్టలే ఖర్చు. మరి నువ్వు చేసి చెప్పు, పోలవరం కట్టావా? సిగ్గన్ను ఉందా మాట్లాడటానికి? ఇలా ఆయన ఏదో సూపర్ 6 ఇస్తాడు, నేను 6 నెలలు ఇస్తాను అంటున్నాడు. రేపు జనవరి నాటికి ఇస్తున్నాడు కొన్ని పథకాలు. ఇవన్నీ నువ్వు కసిపోక జనం మీద పట్టమే. కానీ నువ్వు చేసినాయి పోలవరం రాజధానిలో నువ్వేం చేసా? సెంట్రల్ నీకు డబ్బులు ఇవ్వకపోతే పోయి దాన్ని రంగులు పోసావు ఒక టైం బిల్డింగ్లకి బిల్లు తెచ్చుకోవటానికి. ఎందుకు చేసా? అదే పని కంటిన్యూ చేయకపోయా? ఇవన్నీ చేయకుండా జనం మర్చిపోయారు అనుకుంటున్నా. ఇవన్నీ నువ్వు చేసిన ఏదో పనులు నీ రాష్ట్రాన్ని తీసుకొచ్చావు. నేను విజయవాడ నుంచి తీసుకొచ్చావు, 10,000 మందిని తీసుకొచ్చావు, అంత బడా వాళ్ళని ఫ్లాట్లు ఇచ్చావు రాజధానిలో సెంట్. ఏమైంది ఇలా? నువ్వు దాన్ని నాశనం చేయాలనే కదా. నీలో ఒక మంచి ఉద్దేశం ఉందా? ఇంకా నీ మంచి ఉద్దేశాలు దీన్ని జనం వింటున్నారు అంటే ఒక రకంగా జనాన్ని కూడా అనాలా? జనాన్ని కూడా అనాలి మనం. నీ యొక్క దుర్మార్గపు ఆలోచన, నీ యొక్క కుచితమైన స్వభావాన్ని ఈ జనం ఇంకా కూడా నిన్ను యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే జనంలో కూడా తప్పు ఉంది కొంత. మరి ఓవరాల్ గా చూస్తే 2028 నేనే ముఖ్యమంత్రి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. 2028లో నేనే ముఖ్యమంత్రిని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. అది జరిగే పని ఉందంటారా? 28 నువ్వు భూమి మీద ఉంటే కదా, అదే జైల్లో ఉంటావు. భూమి మీద ఉంటావు, జైల్లో ఉంటావు. అది గుర్తుపెట్టుకో.